హలో అందరికీ నమస్కారం. తెలుగుదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం కిచెన్ని ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా నెలకొకసారో లేదు ఇంకా ఎక్కువ శుభ్రం ఉన్న వాళ్ళు 15 రోజులకు ఒకసారో దుమ్మంతా దులుపుకుని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకున్నా కూడా రోజు కంపల్సరిగా మనం చేయాల్సిన కిచెన్ క్లీనింగ్ కానీ రోజువారీ మెయింటెనెన్స్ కానీ తప్పనిసరిగా మనం ఫాలో అవుతుండాలి. లేదు అంటే కిచెన్ అనేది నీట్గా అనిపించదు, మనకి ఆర్గనైజ్డ్గా కూడా అనిపించదు అనమాట. ఇవన్నీ ఒకసారి నెలకొకసారో 15 రోజులకు ఒకసారో మనం రీసెట్ చేసేసుకున్నా కూడా డైలీ క్లీనింగ్ అనేది కంపల్సరీ కదా. అందులో మెయిన్ టాస్క్ ఏంటి అంటే స్టవ్ అనేది మనం సాంబార్ కానీ లేదంటే పప్పులు అలాంటివి వండినప్పుడు పొరపాటున ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలా వేడికి నల్లగా అయిపోతుంది. దానికి మనం జనరల్గా ఏం చేస్తామంటే స్టీల్ స్క్రబ్బర్లు వాడతాము. అది కార్నర్స్ సరిగ్గా క్లీన్ అవ్వదు. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ఐరన్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ అనమాట. ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి లేదా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట. ఇదైతే కార్నర్స్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. జస్ట్ 1 or 2 minutesలో మనం ఎంత నల్లగా అయిపోయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ నాబ్స్ని కూడా ఈజీగా కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూద్దాము. ఇంకొంచెం లైట్గా మురికి ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవడమే వాటర్ వేసుకుని. జనరల్గా అయితే మనం ఏం లిక్విడ్ యూజ్ చేయకుండా కూడా మనం ఇలా జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు ఈ బ్రష్తో. లేదు మీకు బాగా జిడ్డుగా అనిపిస్తే ఏదైనా న్యాచురల్గా మనం కిచెన్లో తయారు చేసుకున్న డిఐవై లిక్విడ్ కానీ లేదు అంటే విమ్ లిక్విడ్ కానీ వేసుకుని క్లీన్ చేసుకుంటే ఇంకా షైనింగ్గా అయిపోతుంది స్టవ్ అనేది. అలాగే నాబ్స్లో ఇక లోపల ఉండిపోయిన డస్ట్ లాంటిది కానీ ఏదైనా జిగురు లాంటిది క్లీన్ చేసుకోవాలంటే ఈ టప్పర్వేర్ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దానికి ఫ్రంట్ చిన్న చిన్న బ్రిజిల్స్తో ఫ్రంట్ ఒక బ్రష్ కూడా ఉంటుందన్నమాట. దానివల్ల మనకి బాగా క్లీన్ అవుతుంది. ఈ రెండు ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తాయి, వాటి లింక్లు ఓపెన్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి ఇలా క్లీన్ అవుతుంది. ఇలా మొత్తం క్లీన్ అవడానికి 2 నిమిషాలు లేదు, బాగా డస్ట్ ఉంటే 3 నిమిషాలు పడుతుంది. మీ అందరికీ చిన్న మోటివేషన్గా ఉంటుందని ఈ వీడియో చూపించాను. థ్యాంక్ యూ.